సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో ఎమర్జెన్సీ పెట్టాలనడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ను బాలకృష్ణ పూర్తిగా చదవాలని సూచించారు. బావ కళ్లలో ఆనందం చూడాలని బాలయ్య అనుకుంటున్నారన్న మంత్రి రోజా చంద్రబాబు భ్రమ నుంచి బాలకృష్ణ బయటకు రావాలని పేర్కొన్నారు. బాలకృష్ణ ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్థం కావడం లేదన్నారు. సో బాలకృష్ణ గారు ఎవరన్నా ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా లేకపోతే సినిమా చూసి వచ్చి బయటకి ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తుందని నేను ఎందుకన్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ రోజుల్ని చూశాడు. చూసిన రోజు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే మరి అది ఏంటో ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వం రాజన్న ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. ఎవరికి ఏ కష్టాలు లేకుండా ప్రతి కుటుంబానికి ఒక కుటుంబ సభ్యుడిగా అంటే కొడుకుగా మనవడిగా ఈరోజు అన్నగా తమ్ముడిగా ప్రతి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్న జగనన్న ప్రభుత్వం ఈరోజు ఎమర్జెన్సీ అనటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మొన్న 11 మందిని తమ పబ్లిసిటీ పిచ్చితో దారుణంగా చంపేసిన చంద్రబాబు నాయుడిని ఏం అనలేని బాలకృష్ణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు. రెండోది, ఎందుకు ఈరోజు బాలకృష్ణ ఇలా మారిపోయాడు అంటే ఒకవేళ కూతురుని ఇచ్చాడు కాబట్టి తన అల్లుడు బాగుండాలి, తన బావ బాగుంటే తన కూతురు బాగుంటుంది అనుకుంటున్నాడేమో. ఎందుకంటే మొన్న అన్స్టాపబుల్లో చూసినప్పుడే బాలకృష్ణ మీద అభిమానం ఉన్న చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడో చనిపోయిన ఎన్టీఆర్ గారిని ఫూల్ చేయటానికి తన బావ చంద్రబాబు నాయుడు గొప్పోడని చెప్పడానికి అన్స్టాపబుల్ స్టేజ్ని యూజ్ చేసుకొని వాళ్ళు వెన్నుపోటు పొడిచింది కరెక్టు, వాళ్ళ ఆడవాళ్ళకి సైట్లు కొట్టాలి, ఆడవాళ్ళని ఏడిపించాలి, నేను కాలేజీలో నీకన్నా ఎక్కువ చేసినానని చంద్రబాబు నాయుడు చెప్పడం ఒక పిచ్చి డిస్కషను. అలాగే ఎన్టీఆర్ బాధని, ఎన్టీఆర్ కష్టాన్ని, ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు అంత నీచుడు లేడు, వీడిని నేను అల్లుడిని చేసుకోవడం తప్పు చేశాను అని చెప్పిన మాటలు అబద్ధం అని చెప్పే విధంగా ఆ రోజు బాలకృష్ణ మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఈయన కూడా చంద్రబాబు నాయుడు వలలో చిక్కున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు బాలకృష్ణ మీటింగ్కి పర్మిషన్స్ ఇచ్చాం, చిరంజీవి గారి మీటింగ్కి పర్మిషన్ ఇచ్చాం, పవన్ కళ్యాణ్ మీటింగ్ కూడా పర్మిషన్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడికి కూడా మీరు గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకోండి, పబ్లిక్కి ఇబ్బంది లేకుండా. మీరు డ్రోన్ కెమెరాలు ఎగరేసుకుంటారో లేకపోతే మీకు జనాలు ఎట్టు తెచ్చుకున్నారో మీ ఇష్టం, కానీ జనాలకు అనేది ఇబ్బంది కలగకూడదు. మీరు ఏకంగా 11 మందిని చంపేసి 30 మంది కాళ్ళు చేతులు ఇంచేసి మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసి ఈరోజు మేము ఎక్కడ పెట్టినా మాకు పర్మిషన్ ఇవ్వాలి అంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పక్క రాష్ట్రాలు కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకెళ్లారు. ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉన్నారు. కానీ ఆయనలాగా గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేసి ఆ సీసీ ఫుటేజ్ని కూడా మాయం చేశాడు. ఎందుకంటే ఖచ్చితంగా జైలుకు పోతాడు వాళ్ళ కొడుకు, ఆయన, వాళ్ళ పెళ్ళాం. వీఐపీ ఘాట్ కట్టినప్పుడు వీఐపీ ఘాట్లో ఉండాలి. నువ్వు ప్రజలు ఉన్న చోట నార్మల్ పబ్లిక్ దగ్గర వచ్చి గేట్లు తీస్తే చీరలు తగులుకొని పడిపోయి చనిపోరా? ఆ ఉసురు కొట్టుకున్నా కదా నువ్వు ఈరోజు ఈ పరిస్థితికి ఉన్నావు. ఈరోజు ఈ 11 మందిని ఎవరినైతే చంపేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఎమర్జెన్సీ అనో లేదా ఆయన రాక్షసుడనో సైకో అని మాట్లాడితే ఆ 11 మంది చనిపోయిన ఉసురు మీకే కొడుతుంది. ఆ కుటుంబాలు ఎప్పుడూ కూడా జగనన్నకే సపోర్ట్గా ఉంటాయి. ఎందుకంటే మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకి అండగా ఉంది. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఆలోచన తప్ప మరోటి జగన్ గారికి లేదు. అలాంటి వ్యక్తి పరిపాలన ఎమర్జెన్సీ అని చెప్పడం సిగ్గుచేటు, నీతి మాలిన రాజకీయం. సో వీళ్ళంతా సైకోల్లా తయారయ్యారు. మనుషులు చనిపోయినా కూడా మనం ఎవడో రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోతేనే అయ్యో పాపం అంటాం, మనకు ఆడ ఎవడో పరిచయం లేకపోయినా, మన రక్త సంబంధం కాకపోయినా. కానీ మీ మీటింగ్ వల్ల, మీ తప్పుదేం వల్ల ఈరోజు 11 మంది చనిపోతే ఇటు పవన్ కళ్యాణ్కి కానీ, అటు బాలకృష్ణకి కానీ, ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ అయ్యో పాపం అని లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. సో వీళ్ళెన్ని మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు.